ఓకే, ఈరోజు ఈ కూడికలు ఏంటండి? కూడికల పేరేంటి? గట్టిగా చెప్పండి. ఎస్, పరిశుద్ధాత్మ ఆత్మీయ కూడికలు కదా. అయితే ఈరోజు నేను యాక్చువల్గా పరిశుద్ధాత్మ గురించి చెప్తాము అని చెప్పి చాలా వర్సెస్ మీకోసం. చాలా మంది మనకి తెలియంది ఏంటంటే, అసలు సరే ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎవరైనా ధైర్యంగా నుంచి ఆన్సర్ చెప్పండి. హూ ఈజ్ హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్ముడు ఎవరు? ఎవరైనా? ఇంకా అయ్యగారు ఆగండి, ఎప్పుడు అయ్యగారే చెప్తారు ఇక్కడికి వచ్చిన. మీరు కూడా చెప్పండి, పరిశుద్ధాత్ముడు ఎవరు? ఆదరణకర్త. ఇంకా ఓకే, కొంతమంది పరిశుద్ధాత్ముడు వచ్చాడు మన మధ్యలోనికంటే ఎలా ఫీల్ అవుతారు? పావురం ఉంటే ఆయనే పరిశుద్ధాత్ముడు, అవునా? అన్య భాషలు మాట్లాడితే ఇంకా అదే పరిశుద్ధ. అంటే అన్య భాషలు మాట్లాడకుండా పరిశుద్ధాత్మతో నేను పరిశుద్ధాత్మను అనుభవించానంటే ఈ రోజుల్లో కొంతమంది నమ్మట్లేదు. నీకు భాషలు లేవు, నేను ఎలా నమ్ముతాను అంటారు. ఎస్, భాషలు మాట్లాడటం కూడా ఇంపార్టెంటే, అన్య భాషలు మాట్లాడాలి. మనము స్పిరిచువల్ లెవెల్లో ఎదుగుతా ఉండాలంటే, స్పిరిచువల్ లెవెల్లో అడుగుపెట్టాలంటే అన్య భాషలు ఇంపార్టెంటే. కానీ అదొక్కటి ఉంటేనే పరిశుద్ధాత్మ కాదు. ఆయన మనం అనేక రకాలుగా ఫీల్ అవుతాం. కొంతమందికి అగ్ని ద్వారా దేవుడు తాకుతాడు, కొంతమందికి చల్లగా దేవుడు తాకుతాడు. చాలా వేస్ ఉన్నాయి. కానీ ఈ రోజులో చాలా మంది మనం గుర్తించింది ఏంటంటే, పరిశుద్ధాత్ముడు కూడా ఒక పర్సన్. అంటే ఒక దేవుడు. అంటే దేవుడు అంటే మరలా ముగ్గురు దేవుళ్ళ ఇవన్నీ అంటారు. కానీ ఏం చెప్తున్నానంటే, పరిశుద్ధాత్ముడు అన్నది ఒక ఏదో గూస్ బంప్స్ కాదు. చాలా మంది నాకు గూస్ బంప్స్ వస్తే నేను పరిశుద్ధాత్మని ఫీల్ అయ్యాను, ఇప్పుడు ప్రార్థన చేస్తే నాకు గూస్ బంప్స్ రావట్లేదు, నాకు హోలీ స్పిరిట్ లేడేమో, వెళ్ళిపోయాడేమో అనుకుంటారు. నేను కూడా చాలా సార్లు నాకు కొంతమంది చెప్తారు, నేను ప్రార్థన చేస్తున్నాను అక్క, కానీ నాకు గూస్ బంప్స్ రావట్లేదు, అంతకుముందు బాగా ఏడుపు వచ్చేది, బాగా గూస్ బంప్స్ వచ్చేవి, ఇప్పుడు గూస్ బంప్స్ రావట్లేదు, పరిశుద్ధాత్మ నన్ను విడిచిపెట్టేశారా అంటారు. ఎవరికైనా వచ్చిందా ఎప్పుడైనా ఆలోచన? ఎందుకు ఇవన్నీ? ఇది పరిశుద్ధాత్ముడు కాదు, ఈజ్ ఎ పర్సన్. ఆయన ఒక వ్యక్తి. బైబిల్లో కూడా చాలా మంది ఏంటంటే పరిశుద్ధాత్మ వచ్చింది వచ్చింది అంటారు. ఎవరైనా అంటారా వచ్చింది వచ్చింది అని? బైబిల్లో దేవుడు యేసుక్రీస్తు ఏమంటాడు? ఆయన సంబోధించిన ప్రతిసారి పరిశుద్ధాత్ముడు అంటాడంటే ఆయన ఒక పర్సన్, ఆయన ఒక పర్సన్. ఈ వర్సెస్ కూడా తీసాను, కానీ టైం కొద్దిగా ఉన్నది కనుక మనం త్వరగా ముందుకు వెళ్దాము. అయితే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? మనలో వచ్చి అసలు ఆయన పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు? ఆయన మనల్ని పరలోక రాజ్యానికి చేర్చడానికి వాట్ ఈస్ ద కనెక్షన్? ఓల్డ్ టెస్ట్మెంట్ లో హోలీ స్పిరిట్ ఉన్నాడా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? కొంతమంది లేరని తలుపుతున్నాడు. ఆయన ఉన్నాడు, పాత నిబంధనలో ఉన్నాడు, కొత్త నిబంధనలో ఉన్నాడు. జీసస్ ఉన్నాడా ఓల్డ్ టెస్ట్మెంట్ లో? ఎస్, ఉన్నాడు. చాలా మంది ఇక్కడ జ్ఞానులు ఉన్నారు. నేను చాలా ప్రైజ్ గాడ్ ఫర్ దట్. ఓకే, అయితే ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనకి యేసు అని పేరు కనిపించదు, కానీ ఆదికాండ 1వ అధ్యాయంలో ఏముంటది? మన స్వరూపమందు అని ఉండిద్ది. అంటే మన అంటే ఆల్రెడీ అక్కడ ముగ్గురు ఉన్నారు. మన బాడీ కూడా మన ఎన్ని భాగాలు? ప్రాణము, రక్తము, ఆత్మ. ఏంటి? 3 భాగాలుగా ఉంది. ఏ విధంగా అయితే దేవుడు 3 రీతులుగా మనకు కనిపిస్తాడో అదే రీతిగా మన దేహాన్ని కూడా ఆయన సృష్టించాడు. ఇదంతా మనందరికీ తెలుసు. అయితే ఈరోజు నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను మీకు. హోలీ స్పిరిట్ యొక్క పాత్ర ఏంటి మన జీవితంలో? ఆయన యొక్క పాత్ర అంటే మనము ఇలాగ ముందుకు వెళ్తాం, దేవుడు మనల్ని ఎలా దర్శిస్తాడు, మనల్ని పరలోక రాజ్యానికి చేర్చడానికి ఆయన ఏ విధంగా మనకి సాయం చేస్తాడు అనేది నేను మీకు కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తాను. నిద్ర వస్తుందా? నిద్ర వస్తున్న వారు అంటే హల్లెలూయా చెప్తారా? అబ్బో, బాగానే ఉన్నారండి. ఇంట్రెస్ట్ గా ఉంది మాకు చెప్పండి అన్నవారు ఉంటే హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఓకే, ఆయన పరిశుద్ధాత్ముడు అంటే మనకి హెల్పర్, హీఈస్ అవర్ కంఫర్టర్. ఒకసారి చూద్దామండి. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 16-17 వచనాలను చదువుకుందాం. యోహాను సువార్త 14, 16, 17. నేను తండ్రిని వేడుకుంటున్నాను, నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై, అనగా నీకు అనుగ్రహించును. ఏంటంట? నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను ఏంటంటే మనకి ఇస్తున్నాడు, ఆల్రెడీ ఇచ్చాడు. ఒక్క విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను. పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని ఇందాక క్వశ్చన్ అడిగాను కదా. ఉన్నాడు. పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు ఎలా ఉన్నాడు? ఆయన వచ్చి మళ్ళా వెళ్ళిపోతాడు. మనం చాలాసార్లు పాట కూడా ఉంది. ఏంటి? ప్రభు ఆత్మ
నాపై వచ్చినప్పుడు ఏమవుతుందంట, నేను దావీదు వలె పాట పాడేదని, నేను దావీదు వలె నాట్యమాడేదని. ఈ పాట ఎవరికైనా తెలుసా? ఏంటి? పరిశుద్ధాత్మ, ఆయన ఆత్మ వస్తూ వెళ్తూ ఉంది ఓల్డ్ టెస్ట్మెంట్ లో, అవునా కదా? కానీ ఈ న్యూ టెస్ట్మెంట్ లో మాత్రము ఆయన పరిశుద్ధాత్మ మనతో ఉంది, మనలో నివసిస్తున్నాడు. ఏంటంట? మన దేహం ఏంటి? దేవుని ఆలయం. ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ లో పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఆయనను అనుభవించట్లేదు. చాలా మంది అనుభవించారా? ఓల్డ్ టెస్ట్మెంట్ లో చూస్తే చాలా తక్కువ మంది ఆయన ఆత్మను వారి మీద పొందుపడిన వాళ్ళు. కానీ ఈ రోజున మనందరికీ వచ్చిన అవకాశం. చాలా మంది అంటారు, నేను యేసుక్రీస్తు ఉన్న టైంలో పుడితే బాగుండేది, ఆయనను చూసేదాన్ని, ఆయన నన్ను స్వస్థపరిచేవాడు అని. నేను ఒక చోట ఒక మాట విన్నాను. పరలోకంలో భక్తులు, ఈ పౌల్ గారు, వీళ్ళ ఇంకా పాత భక్తులు, సారీ క్షమించి పౌల్ కాదు కానీ పాత నిబంధన భక్తులు, వీళ్ళందరూ మన పరలోకి వెళ్ళాక హోలీ స్పిరిట్ ని పొందుకుంటే ఎలా ఉంటది అని చెప్పి అడుగుతారండి ఒక క్వశ్చన్. అప్పుడు మనం ఆన్సర్ చేయాలంటే, హోలీ స్పిరిట్ తో మనం లీడ్ అవ్వాలంటే, ఆన్సర్ చేయాలనుకోండి, మనం ఆయన్ని పొందుకుంటేనేగా, ఆయనతో సహవాసం చేస్తేనేగా, ఆయన మనలో నివసిస్తేనే కదా మనం ఇతరులకు చెప్పగలం, అక్కడ ఆన్సర్ కూడా ఇవ్వగలం. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే, పరిశుద్ధాత్ముడు ఇప్పుడు వచ్చి వెళ్ళట్లేదు, నీలోకి ఇప్పుడు ఒక్కసారి వచ్చాడంటే ఆయన నీలోనే ఉంటాడు. చాలా మంది అనుకుంటా, నేను తప్పు చేస్తాను, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడేమో పరిశుద్ధాత్ముడు. నో, మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? తప్పు చేస్తాను, నువ్వు తప్పు చేస్తా అని మీకు అనిపించింది కదా? అదేంటి? పరిశుద్ధాత్మ నీకు చెప్తున్నాడు, ఇది యు ఆర్ డూయింగ్ రాంగ్, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఇది కాదు కదా చేయాల్సింది, నువ్వు దేవుడు పెట్టేవి కదా అని. మనం ఎంత పెద్దోళ్ళమైనా, ఎంత చిన్నపిల్లని, ఎవరసలమైనా ఎక్కడో ఒకటి పడిపోతూ ఉంటాం, ఏదో ఒక తప్పు చేస్తానే ఉంటాం. అప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని గద్దిస్తూ ఉంటాడు. అది మన హృదయ అంతరంగంలో నుండి కావచ్చు, విజన్స్ కావచ్చు, కళలు కావచ్చు కదా. అందుకే పరిశుద్ధాత్ముడు ఇక నుంచి వెళ్ళిపోడు, పాత నిబంధనలు వచ్చి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోడు. ఆయన మీలోనే ఉంటాడు, మీతోనే ఉంటాడు. మనం చనిపోయేంత వరకు, మనం పరలోక రాజ్యం చేరుకున్న తర్వాత మనం అక్కడ ఉంటాం కదా దేవుడు. అప్పుడు వరకు పరిశుద్ధాత్మ మన హృదయంలోనే, మన దేహంలోనే ఉంటాడు. కాకపోతే మన దేహాన్ని దేవుని ఆలయం కనుక పరిశుద్ధంగా ఉంచుకోవాలి. సరే, ఇక్కడ ఏంటి? మనము చాలా మంది ఆదరణ కొరకు వెతుకుతా ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంట, యోహాను 14 చదివాను కదా, ఆయనే ఆదరణకర్త. ఆదరణకర్త ఎవరు? పరిశుద్ధాత్మ. ఇందాక పరిశుద్ధాత్ముడు ఎవరంటే, ఒక సిస్టర్ చెప్పారు ఆదరణకర్త అని కదా. ఆయన ఆదరించే కర్త. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఎతుకుతా ఉంటారు మనుషుల్ని, నాకు ఎవరి దగ్గర నుండి సహాయం వస్తుంది అని చెప్పి. కానీ ఆయన ఆల్రెడీ ఈజ్ ఇన్ యూ, ఆల్రెడీ నీలోనే ఉన్నాడు. ఎందుకు పక్కన ఎతుకుతున్నాం? నో కదా, ఆయన మనలో ఉన్నాడు, ఆయన మన పక్కన ఉన్నాడు. ఎవరు అడగాలి? దేవా, పరిశుద్ధాత్మ నువ్వు నాకు ఉన్నావు కదా, నన్ను ఆదరించే నువ్వే కదా, నాకు నువ్వు సహాయం ఇచ్చే, నాకు నువ్వు తోడుండు అని అడగలుగుతామా? ఏదైనా మనకి కంఫర్ట్ కావాలంటే ఆయన హీఈస్ అవర్ కంఫర్టర్. చెప్తారా? హీఈస్ మై కంఫర్టర్ అని చెప్తారా? హీఈస్ మై కంఫర్టర్, హీఈస్ మై హెల్పర్. ఆయన మన సహాయకుడు. వచనాలు మీరు తర్వాత చదవండి, మీటింగ్ అయిపోయాక, టైం లేదు కదా నేను చెప్పట్లేదు. యోహాను సువార్త 15:26 కూడా ఒక మాట ఉంటది. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా, తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చి అప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చిండు. చాలా మంది సాక్ష్యం చెప్పాలి అనుకుంటాం కదా, కానీ మనం ఏ పని చేసినా ఆయన సహాయం చేయడానికి మన మధ్యన ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయన హెల్ప్ తీసుకోండి. ఈ రోజుల్లో మనుషులకి అన్నీ తెలియవు కదా, అవునా కదా? అన్నీ తెలుస్తాయి మనుషులకి, తెలియదు. కానీ పరిశుద్ధాత్మకి అన్నీ తెలుసు. ఆయన ఎందుకంటే ఇక్కడ ఉన్నాడు అనుకోండి, అమెరికాలో కూడా ఉంటాడు, అక్కడ ఉన్న ఆయన ఇక్కడ కూడా ఉంటాడు, ప్రపంచం అంతా ఆయనకు తెలుసు. మనం ఏదైనా చేయాలి అనుకుంటే ఆయన మన సహాయకుడు కాబట్టి ఆయన సహాయం తీసుకోవాలి. ఈరోజు ఎంతమంది పరిశుద్ధాత్మని సహాయంతో ముందుకెళ్తున్నారు తమ జీవితాల్లో? ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం. మనము కనుక పరిశుద్ధాత్మని సహాయంతో మనం ముందుకెళ్తే మన జీవితంలో తప్పటడుగులు వేయం, మన తప్పు నిర్ణయాలు మనం తీసుకోం కదా. అందుకని పరిశుద్ధాత్మ సహవాసంతో మనం ముందుకెళ్తాం. రెండోది ఏంటంటే, హీ ఈజ్ అవర్ టీచర్ అండ్ గైడ్. యోహాను సువార్త 16:13 అయితే ఆత్మ వచ్చినప్పుడు ఆయన తనంతట తానే ఏమీ బోధింపగా వేటిలో వాటిని బోధించి సంబోధింపబోవు సంగతులు నీకు తెలియజేయండి. ఈయనంట ఇక్కడ ఆయన మనకి ఏ సంగతులు బోధించాలో ఆయనకు తెలుసు, ఆయన బోధిస్తాడు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? ఈజ్ అవర్ టీచర్,
మనం చాలా మంది ఎలా చూస్తాంటే పరిశుద్ధాత్మని ఏదో ఒక అన్య భాష లేకపోతే హోలీ అదేంటి గూస్ బంప్స్ లేకపోతే ఇంకోలా చూస్తాం. ఈజ్ అవర్ టీచర్ ఆల్సో. మనకైనా తెలియని విషయాలు తెలియని విషయాలు అడగమన్నాను కదా అని గూగుల్ మ్యాప్స్ అడిగే దారులన్నీ హోలీ స్పిరిట్ అడుగుతారు కొంతమంది. నువ్వే చెప్పావు కదక్క మేము అడుగుతాం. నో, ఎలాంటి నిర్ణయాలు అడగాలి మన జీవితంలో మనకు అర్థం కాని పరిస్థితుల్లో దేవా నన్ను ఏం చేయమంటావు. ఆయన ప్రతి విషయంలో ఇప్పుడు మనిషి ఎలా అయితే మనతో మాట్లాడుతున్నాడో ఆయన మనతో మాట్లాడే దేవుడు, అవునా కదా? ఎలా మాట్లాడతాడు ఏంటి ఆ విధాలన్నీ కూడా కళల ద్వారా మాట్లాడచ్చు, దర్శనాల ద్వారా మాట్లాడచ్చు, ఇంకా పలు విధాలుగా ఆయన మనతో మాట్లాడచ్చు. కానీ మనం ఆయనని నువ్వు నాకు సాయం చేయను, నాకు ఏం డెసిషన్ తీసుకోవాలి చెప్పు అంటే ఖచ్చితంగా మాట్లాడే దేవుడు, ఖచ్చితంగా జవాబిచ్చే దేవుడు, అవునా కదా? ఆయన మనకి తెలియని విషయాలు కూడా బోధిస్తాడు. ఈ రోజు మనం పోరాడేది ఎవరితో అండి? మనుషులతో కాదు. ఎవరితో అంట? దురాత్మల సమూహాలతో. మనం ఈ కొంతమంది యూత్ కి అయితే తెలిసి ఉంటది, ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వాడే వాళ్ళకైతే ఎంత డార్క్ చీకటి అయిపోయిందో కదా ఈ ప్రపంచము. మనకి తెలియనివి ఎన్నో ఉన్నాయి, మనకి తెలిసిన కొన్ని ఇప్పుడు బయటపడుతున్నాయి. ఎంత చీకటిగా ఉందో ప్రపంచము. మనుషులు చంపేసుకోవడం ఏంటి, వ్యభిచారాలు ఇవన్నీ ఎక్కువైపోయాయి కదా. ఇదంతా ఎందుకు ఎక్కువైపోతుంది? వాడికి వాడి సమయం కొద్దిగా ఉన్నదని గ్రహించి పరుగులాడుతున్నాడు. వాడు చక్కగా పరుగులాడుతున్నాడు. వాడికి ఆల్రెడీ తెలిసి వాడు ఓడిపోతాడని, అవునా కదా? వాడి అంతము, వాడి ముగింపు ఎలా ఉందో బైబిల్లో రాయబడి ఉందా లేదా? రాయబడి ఉంది కదా కదా. మరి వాడి అంతం ఉందని తెలిసి కూడా వాడు మనందరినీ కూడా లారి నరకంలో వేయాలని చెప్పి ఎంత ప్రయత్నిస్తున్నాడో కదా. మనమే మాత్రం ఎందుకు పరలోకంలో ఉండాలి, నేను మాత్రం నరకంలో ఉండాలా అని వాడు ప్రయత్నిస్తున్నాడే, పరుగులాడుతున్నాడే. మరి మనం ఎంత పరుగులాడుతాం దేవుడు రాజ్యంలో ప్రవేశించాలని? పక్కన వాళ్ళని పరలోక రాజ్యం తీసుకెళ్ళడం పక్కన పెడితే ముందు మనం వెళ్ళే వాడిగా ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకుందాం. నేను పరిశుద్ధాత్మని. మనము ఒంటరిగా మనం దేన్ని జయించలేం, ఈ పాపాన్ని జయించలేం, ఈ లోకాన్ని మనం జయించలేం. కానీ పరిశుద్ధాత్మ మనకు తోడుంటే ఏదైనా జయించగలం కదా. అందుకని ఆయనని అడగండి, ఆయన పరిశుద్ధాత్మ మీలోనికి రానివ్వండి. దేవా ఇప్పుడు మీరు అడగండి, దేవా ఈ పరిశుద్ధాత్మ నాలోనికి రండి, పరిశుద్ధాత్ముడా నాలోకి మీరు రండి అని మీరు అడగండి. దేవుడు మనకు తెలియని విషయాలు కూడా బోధించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ చీకటి సంబంధమైన లోకంలో ఒకసారి కొన్ని న్యూసెస్ వినగానే భయం వేస్తూ ఉంటది. మేము ఎలా బ్రతుకుతామో, కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏంటి ఇంత పాపం ఉంది ప్రాంతాల్లో, వీళ్ళందరూ ఎప్పుడు రక్షించబడతారు, ఇంత పాడలోకంలోనే మనం నివసిస్తున్నాం అనిపించింది కదా. కానీ మనల్ని క్షేమంగా ఉంచే దేవుడు ఆయన. ఎప్పుడు ఎవరి మార్చాలో ఆయనకి తెలుసు. కాకపోతే ఏంటి, మన ద్వారా చాలా ఎంతమంది దేవుడు నన్ను వాడుకోవాలని ఉందా? నన్ను దేవుడు వాడుకోవాలని ఉన్నవారు హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. నేను ఇంతక ఆరాధన జరుగుతున్నప్పుడు నేను ఒక దర్శనాన్ని చూసాను, విషయాన్ని చూసాను. ఈ మందిరం నుండి ఇక్కడ ఉన్న వారిలోనే దేవుడు ఇద్దరిని ఈ సంవత్సరం ముగించబడే లోపల గొప్పగా దేవుడు ఆడుకోవాలనుకుంటాడు. ఆయన ద్వారాలను తెరవబోతా ఉన్నాడు. కాకపోతే మనం చేయాల్సింది ఒకటే, ఆయన పరిశుద్ధాత్మని సహవాసంతో మనం ముందుకెళ్ళాలి కదా. మనం ఎప్పుడైతే ఆయన సహవాసంతో ఆయన చెప్పినట్టు మనం ముందుకెళ్తామో డెఫినెట్లీ హీఈస్ గోయింగ్ టు ఫుల్ఫిల్ అవర్ కాలింగ్, ఫుల్ఫిల్ అవర్ ప్రామిస్. ఎంతమంది ప్రతి ఒక్కరికి వాగ్దానం ఇచ్చి ఉంటాడు. నేను చెప్పా కదా ఇప్పుడు ఇద్దరు ఖచ్చితంగా ఇంకా నిజంగా కనుక మన పరిశుద్ధాత్మతో నిలబడి ఉంటే ఆయనతో సహవాసం చేస్తే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకోగలడు, అవునా కదా? ప్రతి ఒక్కరిని దేవుడు దీవించగలడు. కొంతమందికే కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించగలడు, ప్రతి ఒక్కరిని వాడుకోగలడు. కాకపోతే ఏంటి, ఆ ఫైర్ మనలో ఉండాలి, మన హృదయంలో ఉండాలి. లార్డ్ యూజ్ మీ లార్డ్ అని చెప్పి ఆ ఫైర్ ఉందా ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు. ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తెలిసిన, ఎంత డబ్బు ఉన్నా, ఎంత అందం ఉన్నా దేవుడు లేకపోతే మనం ఏంటండి, వ్యర్థం కదా, జీరో అయిపోతాం. కానీ దేవుడు మనకు తోడుంటే మనమే హీరోస్ అయిపోతాం, అవునా కదా? చాలా మంది రోజుల్లో ఏంటి, ఓకే దేవుడే హీరో, కానీ దేవుడు మన పక్షాన ఉంటే మనల్ని కూడా హీరో చేస్తాడు ఆయన, అవునా కాదా? ఈ మనుషులు మాత్రం మేమే ముందుండాలని ఆశపడతారు, కానీ దేవుడు అలా కాదు, వాళ్ళని ముందుండి నడిపిస్తాడు ఆయన. కాబట్టి ఆయన సహాయాన్ని మీరు కోరండి. ఇంకొక మాట మనం చదువుకుందాం, సమయం కొద్దిగా ఉన్నది కాబట్టి త్వరగా ముందుకెళ్తున్నాను. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని నొందెదరు గనుక, అక్కడ వరకు చాలండి. ఏంటంట, పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు ఎలా ఉంటాం? శక్తి పొందుకుంటాం. ఏం శక్తి?
శక్తి అవన్నీ బిల్డింగ్ ఎత్తి లేపేస్తాం ఒక శక్తితో? నో. ఎలాంటి శక్తి? అంతకంటే గొప్ప శక్తిని పొందుకున్నాయి. ఏంటో తెలుసా? దురాత్మలు మనం చూస్తే గజగజలాడతాయి. వీళ్ళెవరికైనా ఉందా దురాత్మలను చూసి పారిపోవాలని ఉందా? దురాత్మలు అంటే ఏదో దెయ్యాలు సినిమాల్లో చూపిస్తా ఉంటారు కదా పెద్దగా. ఎవరైనా చూసే వాళ్ళు అంతకు ముందు మూవీస్ రక్షించబడక ముందు చూసే ఉంటారు కదా, ప్రతి ఒక్కరు చూసే ఉంటారు కదా. అక్కడ ఎలా చూపిస్తారు? ఏందో బాగా భయంకరంగా వచ్చినట్టు. కరెక్టే, భయంకరంగానే ఉండొచ్చు, కొన్నిసార్లు అందంగా కూడా వస్తాయి, అవునా కదా? తెల్ల బట్టలు వేసుకొని కూడా వస్తాయి, అవునా? 10 రకాలుగా వస్తాయి. కాకపోతే ఏం చేయాలి? మనం పోరాడేది వాటితో కాబట్టి వాటిని జయించగలిగే శక్తి ఇస్తాడు. ఇప్పుడు ఎంత శక్తివంతులైనా కూడా బిల్డింగ్ ని లేపగలిగే శక్తి ఉన్నా కానీ వాళ్ళు దెయ్యాల్ని, దేవుడు లేకపోతే వాళ్ళు దెయ్యాల్ని తరమగలుగుతారా? నో కదా. మరి ఈ శక్తి గొప్పదా, ఈ శక్తి గొప్పదా? దేవుని శక్తే గొప్పది కదా. దేవుని శక్తి మనం పొందుకుంటే రాజ్యాలను కదిలిస్తాం, అవునా కదా? దేవుని శక్తిని మనం పొందుకుంటే దురాత్మలు మన గజగజలాడతాయి, అవునా? దురాత్మ అంటే మనలో అబద్ధం ఆడుతున్నామేమో, లస్ట్ స్పిరిట్ ఉందేమో, కామపాత్మ ఉందేమో, లేకపోతే అబద్ధాలు కొంతమంది నోరు తెరిస్తే అబద్ధాలు, ఆత్మ ఉందేమో. లేకపోతే కొంతమంది ఏంటంటే అప్సెస్ అయిపోతారు. ఏంటి మాకే పేరాలు ఓ గొప్ప చెప్పుకుంటా ఉంటారు, జీవపు డమ్మం. ఇలా ఏదైనా సరే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుడి దగ్గర నుంచి వచ్చాయా? నో. దేవుడు ఆకుంటే ఎలా ఉంటారు? తగ్గించుకుని ఉంటారు. కొంతమంది చూపులే భయంకరంగా ఉంటాయి. వాళ్ళ చూపులు చూస్తారు, బాబో ఏంటి ఇలా ఉన్నారు అనిపిస్తుంది. దేవుడు ఆకుంటే ఎలా ఉంటారు? దీనంగా, హృదయంగా, సగల నెమ్మదంగా మనం ఉంటాం కదా. అందుకే మా దేవుడు ఇచ్చే శక్తి ఎలా ఉంటుందంటే మనల్ని చూసి దురాత్మలు పారిపోతాయి. దేవుడు ఇచ్చే శక్తి ద్వారా మనం రాజ్యాన్ని కూడా కదిలించే శక్తి ఉంటుంది కదా. అలాంటి శక్తిని పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనం పొందుకుంటాం. మరి పరిశుద్ధాత్ముడు పొందుకోవాలని ఉందా ఇప్పుడన్నా? ఇప్పుడు వరకు పొందుకోలేదేమో, ఇప్పుడు పొందుకోండి. ఒకవేళ పొందుకుని మరలా పాపంలో పడిపోయామేమో, కానీ ఇప్పుడు మరలా అడుగుదాము, దేవా నీ శక్తి నాకు కావాలి, పరిశుద్ధాత్ముడా మీరు నాలోనికి రండి, నాకు నీ శక్తి కావాలని దేవుని మనము అడుగుదాం. ఇంకొక మాట మనం చదువుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సత్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. కరెక్ట్ కదా. ఈయన ఏంటంట, హీ ఈజ్ ఆల్సో ఇంటర్సెసర్. మన కొరకు విజ్ఞాపన చేస్తాడు. ఈ రోజుల్లో మీ కొరకు ఎవరైనా కన్నీరు కార్చి మన కొరకు ఎవరు ప్రార్థన, మన తల్లిదండ్రులు ప్రార్థన చేస్తారు, మన దైవజనులు ప్రార్థన చేస్తారు. కొన్ని కుటుంబాల్లో మా టీంలో కూడా చాలా మంది నేను చూసినప్పుడు నేను అనుకున్న తల్లిదండ్రులే యవ్వనస్తుల కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు కదా. కానీ నేను షాక్ అయ్యా, మా టీంలో కొంతమందిని చూసి. వాళ్ళు ఏంటో తెలుసా, వారు వచ్చి వాళ్ళ తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేశారు. నిజంగా కొంతమందిని చూస్తా ఉంటే ఇలాంటి యవనస్తులు కూడా ఈ రోజు ఉన్నారంటే ఉన్నారు, మనకు తెలియదు. కొంతమంది ఏంటి దేవుడు ప్రేరేపించిన ఈ మనుషులు సహాయం చేయరు కదా. కొంతమంది ఏం చెప్తారు, నీకు దేవుడు పిలిచాడా, నీకు దేవుని పిలుపుందా అని మనుషులు ఏం చేస్తారు, వెనక తోస్తా ఉంటారు, అవునా కాదా? కానీ నేను ఇక్కడ అయ్యగారు ఒకటి చూసా, ప్రతి ఒక్కరిని కూడా పిలిచి ముందు ప్రోత్సహిస్తా ఉన్నారు కదా. నాకు అది చూసినప్పుడు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు కాదండి, సేవకు వచ్చిన కొత్తలో నేను సేవకు వచ్చాను, నన్ను దేవుడు సేవకు పిలుస్తాడంటే మా అయ్యగారు, మా పాస్టర్ గారు ఏమన్నారంటే, దేవుడు సేవకు పిలవడమ్మా, అది కాక ఒక అమ్మాయిని కదా, నేను కూడా అదే అనుకున్నా, నా తల్లిదండ్రులు సేవకులు కాదు కదా, నన్ను ఎలా వాడుకుంటావయ్యా అని. నేను 1 year 2 years నేను సేవకు రాలా, నేనేం చేయాలో నాకు తెలియదు, అసలు సేవ ఏంటో తెలియదు, బైబిల్ ట్రైనింగ్ ఉండిద్దని కూడా నాకు తెలియదు. కానీ ఆ టైంలో మనుషులు నన్ను అలా అనేటప్పటికి నన్ను సండే స్కూల్ నుంచి కూడా తీస్తారు, టీచర్గా ఉంటే అది కూడా తీస్తారు, దేవుడు పిలిచాడంట, అదంట ఇదంట అని చెప్పి. నేను అనుకున్నా నేనేం తప్పు చేయట్లేదు కదా, నువ్వు చెప్పిందే కదా చెప్పా, అయితే ఇంకా నాకు వద్దులే అని ఒక 2 సంవత్సరాలు అయిపోయా. కానీ దేవుడు ముందుకు తీసుకొచ్చాడు. దేవుడు ముందుకు అది ఎందుకు చెప్తా అంటే, ఇప్పుడు నేను అయ్యగారు చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. యవనస్తుల్ని కనుక మనం ప్రోత్సహించేవారు, ఎంత దేవుడు ఉన్నా మనిషి కూడా కావాలి ఖచ్చితంగా ఒక పక్కన. ఎంత దేవుడు ఎన్నిసార్లు, నేనే ఒక ఎగ్జాంపుల్, దేవుడు ఎన్ని దర్శనాలు ఇచ్చినా, ఎన్ని కళలు ఇచ్చినా, ఎన్నిసార్లు వాక్యం ద్వారా మాట్లాడినా మళ్ళీ అట్లీస్ట్ ఒక మెంటర్ అన్న మనకు కావాలి మనల్ని ప్రోత్సహించడానికి. అందుకని నేను చెప్తున్నా, మీకు మంచి దైవజనులు ఉన్నారు, మిమ్మల్ని ప్రోత్సహించే దైవజనులు ఉన్నారు కాబట్టి ఆయనకి కూడా లోబడాలి. మనకి దైవజనులకి లోబడాలా వద్దా? లోబడాలి కదా.
కాబట్టి మనం దైవజనులకు కూడా లోబడతాం. ప్రోత్సహించే దైవజనులు ఉన్నారు కాబట్టి మనము కూడా దేవుడి పిలుపు కనుక మీకు ఉంటే మీరు ఆగిపోతూ ముందుకు రండి. దేవుడి పని కొరకు దేవుడు రాజ్యం కట్టడానికి ముందుకు. ఎందుకు చెప్తాను, నేను నా విజన్లో చూశాను కాబట్టి దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు ఇక్కడ ఉన్నవారిని. అందుకే నేను ఇంతసేపు వాక్యం మధ్యలో కూడా చెప్తున్నాను. నేను చూశాను, ప్రోత్సహించే దైవజనులు ఉన్నారు. ఒకవేళ వీళ్ళకి పిలుపుంటే ఆగిపోవద్దు, ముందుకెళ్ళండి. దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. ఓకేనా? ఇక్కడ ఏం చెప్పాను నేను, ఆయన మనకు ఒక విజ్ఞాపన చేయించున్నాడు కదా. పరిశుద్ధాత్ముడు కనుక మీలో ఉంటే, ఆయన మీ ఫ్రెండ్ అయితే, ఆయన మీలో నివసిస్తే మీ కొరకు ఆయన తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తాడు. ఓకేనా? ఇంకొక మాట మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలను చూద్దాము. ఒకవేళ త్వరగా తీయలేకపోతే రాసుకోండి, తర్వాత చదవండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేత ఆత్మచేత ముద్రింపబడి. ఒక్క నిమిషం, ఇక్కడ చాలా కింద వర్షం మీద తర్వాత చదవండి. ఏంటంట, మనము వాగ్దానము చేత ముద్రింపబడ్డాం. ఏంటి మనము ఎవరంట? ముద్రింపబడిన వారము. వీఆర్ సీల్. ఏంటి, ఆదికాండంలో ఒకరికి దేవుడు ముద్రిస్తాడు తల మీద. ఎవరు? ఆదికాండంలో దేవుడు ఒక వ్యక్తి ముద్రిస్తాడు. నీకేం కాదు, దేవుడే శిక్షిస్తాడు. తర్వాత కయ్యను. ఏంటి, మనం బైబిల్ జ్ఞానాన్ని పెంచుకోవాలి. దేవా నాకు నీ జ్ఞానం కావాలని అడిగాను. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఎవరు పాపులర్, ఎవరు ఇన్ఫ్లుయెన్సర్ అంటే చెప్తారా? యూత్ బాగా చెప్తారు కదా. అవన్నీ మనం తెలుసుకుంటాం కదా. బైబిల్ నాలెడ్జ్ ఉంటే పనిలోకి వెళ్ళిపోతారని నేను చెప్పను, కానీ ఇది కూడా ఇంపార్టెంట్. ఈ నాలెడ్జ్ ఈ రోజుల్లో సువార్త ప్రకటించడం చాలా కష్టం. బైబిల్ నాలెడ్జ్ ఖచ్చితంగా కాదు. అయితే ఏంటంటే మనం ముద్రింపబడిన వారము. ఎప్పుడు మనం పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు మనం ఎలా ముద్రించబడిన వారంగా కనుక మనం ఉంటే దురాత్మలు మనం టచ్ చేయగలవా? నో. మనం ముద్రించబడిన వారు అంటే వీఆర్ స్పెషల్, వీఆర్ చోజన్, వీఆర్ అనాయింటెడ్ వన్స్ కదా. మన దేవుడు అభిషేకించాడు, మన దేవుడు ముద్రించాడు. మనల్ని దేవుడు ఎందుకున్నాడు? మరి మనం అలాగో జీవించాలి, పరిశుద్ధాత్మను మనము పొందుకోవాలి. అయితే నేను ఇంకొద్ది మాటలు చెప్పి ఇంకొన్ని వర్సెస్, నేను చాలా వర్సెస్ రాశాను. ఎందుకంటే నేను చాలా మందిని చూసినప్పుడు పరిశుద్ధాత్ముడి గురించి తెలియదు. ఆయన ఆ పరిశుద్ధాత్ముడి గురించి తెలియక చాలా మంది ఇంకా వెనక పడిపోతా ఉన్నారు. ఆయన మీకు తోడుంటే మీరు ఏదైనా చేయగలరు. పరిశుద్ధాత్ముడు మీలో ఉంటే ఎలా? ఒక మాట, ఎవరికి విచ్ క్రాఫ్ట్స్ తెలుసా? చాతబడిలో చేస్తూ ఉంటారు కదా, తెలుసు కదా ఆ వర్డ్. వాళ్ళకి ఎందుకు అంత పవర్ ఉంటుంది? వారు చాతపడి చేస్తే జరుగుతుందిగా. ఎందుకు అంత పవర్ ఉంటుందంటే ఇట్ ఈస్ వెరీ డార్క్. ఏంటి, వాళ్ళ దేహాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ దేహం మొత్తం ఆ అప్పాదికి ఇచ్చేస్తారు. ఆ సాతని ఎవరైతే దేవతలను మొక్కుతారో వాళ్ళకి ఇచ్చేస్తారు. ఏంటి, వాళ్ళు మాంసం తింటారు. మొత్తం కొన్ని రూల్స్ ఉంటాయి, ఇలా చేయాలని. చాలా క్రూయల్గా ఉంటారు. వాళ్ళ దేహాన్ని కూడా వాళ్ళకి ఇంకా అప్పచెప్పేస్తారు. అప్పుడు వాళ్ళలో కొన్ని వేల దురాత్మలు ప్రవేశిస్తాయి. మరి వాటికి, ఈ దురాత్మలకి అంత శక్తి ఉంటే, చాతపాటు చేసి ఒక మనిషి కుటుంబాన్ని పాటు చేసే అంత శక్తి ఉంటే, మనం ఎవరము? దేవుని బిడ్డలము. దేవుని బిడ్డలు మాత్రమే కాదు, వీఆర్ వారియర్స్ కదా. దేవుడు కూడా ఇప్పుడు ఇందాక ఏంటి, యుద్ధ వీరుడు ఆయన. మరి మనం ఆయన బిడ్డలు ఉంటే మనం కూడా వారియర్స్ గా ఉండాలా లేదా? ఆ దురాత్మల వాళ్ళకి, ఆ దురాత్మలు మొక్కే వాళ్ళకే అంత శక్తి ఉంటే, మరి నేను దేవుని కుమార్తెను కదా, నేను దేవుని బిడ్డను కదా, నాకెంత శక్తి ఉండాలి? మీకు రోషన్ రావట్లేదా? రావట్లేదంటే ఇప్పుడు తెచ్చుకొని రోషన్ రావాలి. వాళ్ళేంటి, మనల్ని చదవాలి. ఏంటి, వాళ్ళకి అంత శక్తి ఉంటే మరి మనకి కూడా శక్తి వస్తుంది. ఎలా? ఏ శక్తి? డార్క్ శక్తి కాదు, దేవుని శక్తి. ఇందాక చూసాం కదా, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మనకి ఆ శక్తి వచ్చింది. ఎలా? మనం కూడా మన దేహం దేవుడు సమర్పించుకోవాలి. ఎలా? మనల్ని దేవుడు ఏమి చంపమల్లా మనుషుల్ని, మాంసం తినమని, ఆయన మనుషుల్ని చంపి మాంసం తినమల్లా. ఈ క్రూరమైన పనులు కాదు. మన దేహం దేవుడు సమర్పిస్తే ఎలా ఉంటాం? పాపము చేయము, దేవుని నామని మహిమకరంగా మనం జీవిస్తాం. అలాగూ మనం నివసించాలి. మనకి ఈ రోజు తెచ్చుకోవాలి. మనం కనుక మన దేహాన్ని, మన ఆలోచనలు, మన ఎమోషన్స్ ని, దేవా ఇక్కడ నుంచి నా దేహంతో నాకు నచ్చిన కార్యాలు నేను చేయను. నా దేహము నీదేనయ్యా, నా ఆలోచనలు నీవేనయ్యా. నా నోటి, ఇప్పుడు నేను ఏదో చెప్తుంటే ఏదో అని వదిలేదు. ఎంత వయసు ఉన్నా, నాకు వయసు అయిపోయిందిగా, ఇది నాకు కాదు అనుకోవద్దు. ఎలాంటి వయసులో వాళ్ళైనా దేవుడు వాడుకుంటాడు కదా. మిమ్మల్ని చూసి దేయాలు పారిపోవాలి. అనేక మంది అండి ఇంకా బంధకాల్లో మునిగిపోయిన, బంధకాల్లో ఉండిపోయి ఉన్నారు కదా. మన దేవుని బిడ్డలో మనం ఇంకా బంధకాల్లో బంధించబడటం ఏంటి? మనం ఇంకా ఏంటి, అప్పాది కింద ఆ డార్క్నెస్ కమ్ముకోవటం ఏంటి? నో కదా. మనము కూడా మన దేహాన్ని, మన ఆలోచనలు, మన ఎమోషన్స్ ని
దేవుడికి సమర్పిస్తే ఖచ్చితంగా మనము పరిశుద్ధాత్మ పొందుకునే శక్తిని పొందుకుంటామా లేదా? పొందుకుంటాం. కాబట్టి మనం శక్తి పొందుకోవాలంటే మనము సబ్మిట్ చేసుకోవాలి దేవుని ఎదుట. నన్ను నేను సబ్మిట్ చేసుకుంటున్నాను లార్డ్, లార్డ్ ఐ సబ్మిట్ మై సెల్ఫ్ టు యూ లార్డ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ లార్డ్ అని చెప్పి ప్రార్థన చేయండి. దేవా, ఇప్పుడు నోరు తెరిచి అడగండి, దేవా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను, నా దేహాన్ని నీకు అర్పిస్తాను, నా ఆలోచనలకి నావి కాదు నీ ఆలోచనలకి. పరిశుద్ధాత్మడికి ఒక బాడీ కావాలి. ఆయన ఏంటి? ఒక ఆత్మ కదా, ఒక బాడీ కావాలి. ఏంటి? ఆయన మన ద్వారా అనేక మందితో మాట్లాడతాడా లేదా? కొంతమంది మాటలు వినమ్మా, నాకు ఈ మాటలు ఖచ్చితంగా కావాలి, నీ ద్వారా నాకు దేవుడు మాట్లాడాడని చెప్తా ఉంటారు కదా. ఆ మాటలు ఎవరు? మనం కాదు మాట్లాడేది, పరిశుద్ధాత్ముడు. దేవుడు మాట్లాడతాడు. అలా మనం దేవుడు వాడుకోవాలంటే మీ దేహం ఖాళీగా లేదనుకోండి, దురాత్మలు వచ్చున్నాయి, లేకపోతే గర్వం ఉందేమో, స్వార్థం ఉందేమో ఆల్రెడీ మీ హృదయంలో, మీ దేహంలో. ఇలాంటి స్పిరిట్స్ మీకు ఖాళీగా లేకపోతే పరిశుద్ధాత్ముడు రాగలడా? రాలేడు. మీ హృదయము, మీ దేహము పరిశుద్ధంగా లేకపోతే ఆయన రాగలడా? రాలేడు. ఆయన రావాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. మన దేహాన్ని, మన ఆలోచనలు ఆయనకి సమర్పించుకోవాలి. ఎంతమంది నేను ఇప్పుడు సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నవారు ఉంటే చేతులెత్తుతారా? హల్లెలూయా కదా. ఇప్పుడు సమర్పించుకోండి. దేవా నన్ను నువ్వు వాడుకో, దేవా నన్ను కూడా నన్ను చూసి దురాత్మలు పారిపోవాలి, నన్ను చూసి అనేక మంది మారాలి, అనేక మంది నీ రాజ్యాన్ని కట్టే పాత్రగా అవ్వాలి అని ప్రార్థన చేద్దాం. ఒక మాట చదువుకుందాము. హోలీ స్పిరిట్ వస్తువు కదా, ఆయన ఒక పర్సన్ ఇంకా చెప్పాను కదా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనము. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మలను బయలుపరుచున్నాడు. నా ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఏంటంట? దేవుడు వాటిని తన ఆత్మలో బయపరిచి ఉన్నాడు. మనము పరిశోధిస్తున్నాడు, మనల్ని పరిశుద్ధాత్ముడు పరిశోధిస్తాడు. కేవలం ఆశీర్వాదమే కాదు, ఆయన పరిశోధిస్తాడు. ఈ హృదయం ఎలా? ఇప్పుడంతా నేను అదే చెప్తా ఉన్నాను. మనం దేవుడికి సమర్పించుకోవాలి అంటే ఆయన మనల్ని పరిశోధించబోతా ఉన్నాడు. ఆయన మనల్ని పరిశోధించే టైంలో మనం కరెక్ట్గా ఉండాలి. ఏది విత్తుతాం అదే కోస్తాం కదా. మనం ఎలాంటి విత్తనాలను విత్తుతున్నాం, ఎలాగో మనం దేవుడికి లోపరుచుకుంటున్నాం. ఆయన పరిశోధించినప్పుడు చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? ఏ క్వశ్చన్స్, ఏ పరీక్షలు నాకొద్దు, నన్ను మాత్రం దేవుడు బ్లెస్ చేసేయాలి, నేను మాత్రం ఇల్లు కట్టాలి, మంచి ఆశీర్వదించబడి ఈ ఆశీర్వాదాలే కోరుకుంటున్నారు. వాటికంటే ఇందాక తెలుసుకున్నాం కదా, ఏ శక్తి గొప్పది? దురాత్మలు. దేవుడి కొరకు రాజ్యాలకు అందించే శక్తి గొప్పది కదా. అలాంటి శక్తిని మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఆయన పరిశోధించడం మనం ఎలాగున్నాం ఒకసారి మనం చూసుకోవాలి. ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయి, అవి నేను మీరు తర్వాత చదవండి, అలాంటి రాయండి. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 2వ వచనం కనుక మనం చూస్తే ఎలా, అదొకటి మత్తయి సువార్త 28:19వ వచనము. ఇవన్నీ కూడా ఈ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13-14. ఈ ఒక్కసారి తీయరా, మత్తయి సువార్త 28:19 ఒకసారి చదువుతాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారిని బాప్తిసం ఇచ్చుచు. ఏంటి ఇక్కడ ట్రినిటీ నంబరు చాలా మంది 3 దేవుళ్ళ అంటారు. చాలా డినామినేషన్స్ కదా క్రిస్టియానిటీలోని. ఎందుకు దేవుడు బైబిల్ అంతా ఒకటే చెప్తున్నాడు? ఆయన ఎందుకు వచ్చాడండి ఈ భూమి మీదకి? మళ్ళీ పరలోక రాజ్యంలో చేర్చుకోవడానికి, ఆయన వారసులుగా మనం ఉండటానికి. ఇక్కడ ఏంటి? పరిశుద్ధాత్మని చాలా మంది ఆయన లాస్ట్ పరిచయం అయ్యాడు కాబట్టి ఆయన లాస్ట్ గాడ్ ఏమో, ఫస్ట్ యెహోవా, తర్వాత యేసుక్రీస్తు, తర్వాత పరిశుద్ధాత్ముడు, ఈజ్ లాస్ట్ అనుకుంటాం. నో నో నో, ముగ్గురు ఒకటే. ముగ్గురు అంటే అంటున్నాను మళ్ళీ 3 దేవుళ్ళు కాదు, ఆయన ఒకటే. 3 రీతులుగా ఉన్నాడు ఆయన, 3 విధాలుగా ఉన్నాడు ఆయన. ఒక్క దేవుడే. ఒక్క దేవుడా? ముగ్గురు దేవుళ్ళ? ఒక్కడే దేవుడు, 3 రీతులుగా ఉన్నాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఐస్, వాటర్ ఉంది కదా, వాటర్ ఫస్ట్ నార్మల్ చూస్తే ఎలా ఉన్నాయి? మీకు ఆల్రెడీ తెలిసే ఉండేది, లిక్విడ్ కదా. అదే ఫ్రిడ్జ్ లో పెడితే ఏమవుతుంది చెప్పండి? ఐస్ క్యూబ్స్ గా మారుతాయి కదా. అదే వాటర్ మనం తెచ్చి బాయిల్ చేస్తే ఏమవుతుంది? వేపర్ అయిపోయింది కదా. మరి 3 చోట్ల ఏముంది? మిల్క్ ఉందా? నో, 3 చోట్ల వాటరే. కానీ ఒక చోట గడ్డగట్టిన, ఒక చోట వేపర్ అయిన, ఒక చోట లిక్విడ్ ఫామ్ లో ఉంది. కానీ అంత మాత్రాన ఆ 3 వేరు వేరు అంటామా? 3 వాటర్ అనే పిలుస్తాం కదా. ఇక్కడ కూడా దేవుడు 3 విధాలుగా ఉన్నాడు అంతే. ఆయన 3 విధాలుగా ఎలా ఉంటాడు అని ఆయన కొంతమంది క్వశ్చన్ చేస్తాడు. ఆయన దేవుడు కాబట్టి ఉన్నాడు. లాజిక్స్ ఉంటాయా దేవుడి దగ్గర? చాలా మంది ఏంటంటే లాజిక్ చేస్తాడు, ఇది ఎలా సాధ్యం అవుతుంది, ఆయన ప్రపంచం అంతా ఎలా ఉంటాడు,
ఏంటి మనం మనుషులం కాబట్టి మనం ఒక చోటే ఉంటాం, ఆయన దేవుడు కాబట్టి అన్ని చోట్ల ఉంటాడు. ఆయన దేవుడు కాబట్టి 3 విధాలు కాదు, ఆయన ఆయన కావాలంటే 100 విధాలుగానే ఉంటాడు, అవునా కాదు? కానీ దేవుడు ఒక్కడే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మని తక్కువ కాదు. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, ఇది పరిశుద్ధాత్మని కాలం. పాత నిబంధనంతా యెహోవా ఆయన ఆ రీతిగా కనబరుచుకున్నాడు. ఆయన ఈ కొత్త నిబంధనలు ఆయన యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చాడు. ఎప్పుడు ఎలా రావాలో ఆ టైంలో ఆయన వచ్చాడు కదా. ఇప్పుడు మనందరి మధ్యలోకి ఆయన పరిశుద్ధాత్మని రూపంలో వచ్చాడు. కాబట్టి మనము ఆయన పొందుకున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. యేసుక్రీస్తు వచ్చినప్పుడు కొంతమంది యేసుక్రీస్తుని నమ్మారు, నమ్మిన వాళ్ళు స్వస్థపడ్డారు, నమ్మిన వాళ్ళు కొంతమంది అక్కడికక్కడ నమ్మిన వాళ్ళు కూడా పరలోక రాజ్యం చేర్చుకున్నారు. ఎవరో వాళ్ళు దొంగలు. శిలువ పక్కన ఇంకొకళ్ళు అటొకళ్ళు అప్పుడే ఒకటి నమ్మారు, అది వాళ్ళ టైం. ఇప్పుడు పరిశుద్ధాత్మని టైం. మరి మనం పొందుకున్నామా పరిశుద్ధాత్మని? పొందుకుంటున్నామా లేదా? పొందుకుంటే ఆనందం, చక్కగా సంతోషం, మరి అలా ముందుకెళ్ళాలి. ఆయన పోగొట్టుకోకూడదు. ఒకవేళ పొందుకోకపోతే ఈ రోజు మీరు పొందుకోండి, దేవుణ్ణి అడగండి, దేవా నీ ఆత్మతో నన్ను నింపు, పరిశుద్ధాత్ముడు నాలోనికి రండి, మీరు నాలో ఉన్న ప్రతి ఒక్క ఏమైనా పాపం ఉందేమో దాన్ని మీరు తొలగించండి అని చెప్పి మనము దేవుణ్ణి అడుగుదాం. ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాలు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానమును చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడతాయి. ఇందాక చెప్పా కదా ఒక వర్స్, ఇది కూడా ఇంపార్టెంట్. మనం ఆత్మ చేత ముద్రించబడ్డాం. ఆత్మను పొందుకుంటేనే కదా ఆత్మ చేత ముద్రించబడిన వాళ్ళం అవుతాం. మరి ఆత్మను పొందుకున్నారా? ఆత్మను పొందుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అదేమి మనం ఎలా అంటే పరిశుద్ధాత్ముడు కనుక మనలోకి వస్తే, నేను చాలాసార్లు చెప్తా ఉన్నాను, పరిశుద్ధాత్ముడు ఉండటము, ఆయన లేకుండా మనం ఎంత వాక్యం బాగా చెప్పినా ప్రజల్లోనికి వెళ్తుందా? దేవుడు వాడుకుంటాడా? పరిశుద్ధాత్ముడి సహాయం ఉంటే వారికి ఎప్పుడు ఏది అవసరమో దేవుడు దాన్ని బయలుపరుస్తాడు. అది పరిశుద్ధాత్మను మనం పొందకుండా మనం ప్రిపేర్ అయ్యి మనం ఓన్గా చెప్తాం, అది వాళ్ళకి తాకపోవచ్చు. కానీ పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే మనం ఏ పని చేసినా, ఇంకొక మాట చెప్తా, ఇంటి పక్కన వాళ్ళు కనుక మీరు పరిశుద్ధాత్మని కనుక పొందుకొని ఉన్నారనుకోండి, వాళ్ళు ఎలా ఉంటారు? అమ్మ ఏంటి ఎప్పుడు ఇంత శాంతంగా ఉంటుంది, ఎన్ని గొడవలేదు. నేను అప్పుడు కూడా చెప్పా, గుర్తుంది ఈ మాట, నేను మొన్న వచ్చినప్పుడు చెప్పా. ఇంటి పక్కన వాళ్ళు కూడా నీ ప్రవర్తన చూసి వాళ్ళు మారాలి అని. మనం దేవుడి గురించి చెప్పినప్పుడు వాళ్ళకి ఎప్పుడు రక్షించబడతారు? మన క్యారెక్టర్ని చూసి వాళ్ళు రక్షించబడతారు కదా. మన క్యారెక్టర్ మంచిగా ఉండాలి. ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. ఏం చెప్తాడు? ప్రకటన గ్రంథంలో సమయం లేదు కనుక ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, ఇంకా ఎక్కువ రాశాను. ఏంటి? అంత్య దినంలో దేవుడు ప్రతి ఒక్కరి యవ్వనస్తుల మీద ఏం కుమ్మరిస్తాడంట? ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు. వాళ్ళు ఏం చేస్తారంట? ప్రవచిస్తారు కదా. ఎంతమంది ఈ రోజున ప్రవచించే వారిగా ఉన్నాం? ప్రవచించమని మన ఓన్గా మనం చెప్తే ఏమవుతాం? అబద్ధ ప్రవక్తలం అయిపోతాం. మనం ఎప్పుడు కూడా మన ఓన్గా మనం చెప్పకూడదు. దేవుడు నిజంగా చెప్తేనే మనం చెప్పాలి. అబద్ధ బోధలు, అబద్ధ సేవకులుగా, అబద్ధ ప్రవక్తలుగా కనుక మనం ఉంటే నరకానికి వెళ్తాం డైరెక్ట్గా, అవునా కాదా? మనము ఏంటి, వాళ్ళు ప్రజలు మనల్ని గొప్ప వారిగా అనుకోకపోయినా పర్లేదు, కానీ నిజంగా దేవుడు చెప్పిందే మనం చెప్పాలి. ఏంటి? దేవుడు అంత్య దినంలో ప్రతి ఒక్కరికి ఆత్మను కుమ్మరిస్తా అన్నాడు. ఎంతమంది దేవుడిని ఆత్మ పొందుకోవడానికి సిద్ధముగా ఉన్నారు? ఒకసారి చేసేస్తారా? నేను ఆత్మను పొందుకోవడానికి సిద్ధముగా ఉన్నాను వారు ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్తామా? ఒక్క నిమిషం నేను ప్రార్థన చేస్తాను. అందరూ కళ్ళు మూసుకుందామా? అందరు మోకరించి దేవుని అడగండి, దేవా అయ్యా నాకు నీ ఆత్మను నింపయ్యా, నీ ఆత్మతో నన్ను నింపు పరిశుద్ధాత్మగా. అయ్యా నా హృదయాన్ని నేను నీకు సమర్పిస్తున్నాను. ఇప్పుడు సమర్పించండి, దేవుణ్ణి అడగండి. దేవుని అందరము కూడా ఒకసారి అడుగుదాము. అందరము కళ్ళు మూసుకొని దేవుని అడగండి. ఇప్పుడు దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా ఇప్పుడు మనందరినీ తాకడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం నోరు తెచ్చి అడుగుదామా? పరిశుద్ధాత్ముడు నాలోనికి రండయ్యా. అయ్యా నేను ఇప్పుడు వరకు నీకు నచ్చని విధంగా నేను జీవించానేమో, కాసేపు మందిరంలో నీకు నచ్చినట్టుండి బయటకు వెళ్ళగానే పాపము చేశానేమోనయ్యా. అయ్యా మందిరంలో ఒకలాగా బయట ఒకలాగా నేను జీవిస్తున్నానేమోనయ్యా. మందిరంలో నేను నీకు నచ్చిన బిడ్డగా, బయటేమో పాపంలో లోకంతా కలిసిపోయినేమోనయ్యా. నన్ను ఇప్పుడు నువ్వు తాకయ్యా. నా దేహాన్ని నీకు సమర్పించుకుంటున్నానయ్యా. నా ఆలోచనలు, నా ఎమోషన్స్ నీకు సమర్పిస్తాను దేవా. నన్ను నువ్వు తాకు ప్రభా. పరిశుద్ధాత్మడా నువ్వు నింపు. నోట చదువుదాం. పరిశుద్ధాత్మడా నన్ను నువ్వు నింపాయా. పరిశుద్ధాత్మడా నన్ను ఇప్పుడు తాకు ప్రభా. అడుగుదామా? చేత అడుగుతాం.
పరిశుద్ధాత్ముడా నువ్వు తాకు, పరిశుద్ధాత్ముడా ఇప్పుడు నన్ను నింపు ప్రభువా. అయ్యా నేను నీ శక్తిని నేను పొందుకోవాలి ప్రభువా. అయ్యా నీ శక్తిని నేను పొందుకుని అనేక మంది బాధకరంగా నీకు నిలబడాలి. ఇప్పుడు నోరు చదివి ప్రతి ఒక్కరిని దేవుడు నింపుతాడని నోరు తెచ్చి అడుగుదామా? మీ స్వరాలు దేవుడు వింటాడు. గట్టిగా అడుగుదాం, గట్టిగా అడుగుదాం. దేవాని పరిశుద్ధాత్మ నాకు కావాలయ్యా. అయ్యా నీ ఆత్మ నన్ను నింపుతాడు. పరిశుద్ధాత్మ అయ్యా నీ అయ్యా నాకు సహాయం చేస్తారు. చెప్తామా? మా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ ఘనమైన నామాన్ని కోరుతున్నానయ్యా. ఇప్పుడు ప్రభా మేము మాకు జీవించామేమో, నీకు నచ్చిన ఏమైనా మాలో ఉన్నవేమో ప్రభా. ఇప్పటి నుంచి మేము అలా ఉండకూడదు. మా దేహాన్ని నీకు సమర్పించుకుంటున్నాము అయ్యా. మాకు నీ శక్తి కావాలి ప్రభా, నీ పరిశుద్ధాత్మ మాకు కావాలి ప్రభా. మా దేహానికి మీరు రండి దేవా. మమ్మల్ని నీ ఆత్మతో నువ్వు సహాయం వచ్చి జీవితానికి ఇక్కడ ఎవరైతే నువ్వు వాడుకుంటానో ప్రతి ఒక్కరిని మీరు వాడుకోండి ప్రభా. ఉన్నత స్థానంలో మీరు నిలబడండి తండ్రి.